అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువను లేచెలి పార్ట్ 1. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, పచ్చని పొలాల మధ్య చల్లని గాలులు వీస్తుండగా అప్పటి వరకు ఏసీ వల్ల వేసి ఉంచిన కారు అద్దాలు దించుకొని పల్లె అందాల నడుమ రివ్వున దూసుకుపోతోంది నల్ల రంగు టాటా హ్యారియర్ కార్. ఎంతగా పట్టణాల్లోని సౌకర్యాలకి అలవాటు పడిన వాళ్ళైనా సరే సొంత పల్లె అందాలకి వాటి అనుభూతులకి లొంగక తప్పదు. దానికి అతీతుడేం కాదు మన హీరో అభిషేక్. మట్టి వాసనతో కూడిన ఆ పల్లె గాలిని పీల్చుకుంటూ కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి పక్కన పెడుతూ తన ఊరు అందాలని, పచ్చని పొలాలని చిరునవ్వుతో చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అభిషేక్ సొంత ఊరు తిరుపతి దగ్గర చిన్న పల్లెటూరు. తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి చేసే జాబ్ వల్ల తిరుపతిలో ఉండడం వల్ల అతని బాల్యం అంతా అక్కడే గడిచిపోయింది. ఆ తరువాత బెంగళూరులో సాఫ్ట్వేర్గా స్థిరపడుతూ రిటైర్డ్ అయిన తండ్రి శరత్ చంద్రని కూడా అక్కడికే తీసుకువెళ్ళిపోయాడు. ఊరిలో పొలాలు అలాగే ఉన్నా తండ్రి శాలరీతోనే ఇన్ని సంవత్సరాలు జీవితం ముందుకి గడవగా జాబ్ జాయిన్ అయిన మొదటి నెల నుండే నెలకి 1 లకారం తీసుకుంటున్న అభిషేక్కి ఆర్థికంగా అయితే ఎటువంటి ప్రాబ్లమూ లేదు. మగవాళ్ళిద్దరికీ పెద్ద ఖర్చు లేకపోవడంతో ఫస్ట్ నుండి కొంచెం కొంచెం మనీ దాచుకుంటూ వచ్చారు. ఇప్పుడు అభిషేక్కి జాబ్ వచ్చిన తర్వాత దాచిన డబ్బులు ప్లస్ అభిషేక్ శాలరీలో దాచిన మనీ పెట్టి మంచి కాలనీలో డూప్లెక్స్ హౌస్ అలాగే కార్ కూడా కొన్నారు. కాబట్టి మంచిగానే సాగిపోతుంది వాళ్ళ జీవితం. సొంత ఇంటి కల నెరవేరగా ఇక కొడుకుకి మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి అనేది తండ్రిగా శరత్ చంద్రకి ఉన్న ఏకైక కోరిక. ప్రస్తుతం శరత్ చంద్ర తమ్ముడైన శంకర్రావుకి గల ఒక్కగానొక్క కూతురు పెళ్లికి చాలా రోజుల తర్వాత సొంత ఊరు వస్తున్నారు తండ్రి కొడుకులిద్దరు. తను చిన్నప్పుడు తిరిగిన ఊరు కావడంతో అక్కడ అభిషేక్కి చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటినే గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు నవ్వుతూ. ఇంతలో పొలంలో కనపడ్డ తన స్నేహితుణ్ణి చూసి, అభి ఒకసారి కారాపు అన్నాడు శరత్ చంద్ర. ఓకే డాడీ అంటూ రోడ్డుకి అటు ఇటు పచ్చని చెట్ల వల్ల చల్లగా ఉన్న రోడ్డు మీద కారు ఆపాడు అభిషేక్. శరత్ చంద్ర ముందుగా కారు దిగగా ఆయన వెనకే తను కూడా దిగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ నుండి డ్రైవింగ్లో ఉండడం వల్ల పట్టేసినట్టు ఉండడంతో ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి తండ్రి నేరుగా పొలంలోకి దిగి తన స్నేహితుడిని కలవడానికి వెళ్ళగా ఆయన రావడానికి టైం పడుతుంది అని అర్థమై అక్కడికి దగ్గరలో తను చిన్నప్పుడు స్నానం చేసిన ఏరు ఉండడంతో దాన్ని చూసి వద్దాం, తర్వాత కుదురుతుందో లేదో అని అటు వెళ్ళాడు అతను. రే జనార్దన్ అంటూ వినబడిన పిలుపుకి కూలీలతో పనులు చేయిస్తూ గట్టు మీద నిలబడి చుట్ట కాల్చుకుంటున్న అతను వెనక్కి తిరిగి చూడగా నవ్వుతూ దగ్గరికి వస్తున్న తన స్నేహితుణ్ణి చూసి సంతోషంగా ఓరి ఓరి చంద్ర నువ్వా అంటూ నోట్లో చుట్టని చేతిలోకి తీసుకుంటూ స్నేహితుడికి ఎదురు వెళ్ళాడు జనార్దన్. ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకొని ఎలా ఉన్నావురా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. దానికి వాళ్లే నవ్వుకొని ఆ తరువాత ఒకరి తర్వాత ఒకరు బాగున్నాను అని చెప్పుకున్నారు. ఎన్ని రోజులైందిరా మన ఊర్లో నిన్ను చూసి అన్నాడు సంతోషంగా స్నేహితుణ్ణి పైనుండి కిందకి చూస్తూ జనార్దన్. అవునరా చాలా రోజులైంది. భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు శరత్ చంద్ర. దాంతో నీరసం వచ్చి హా అంటూ ఎందుకు అడుగుతావులే, నా భార్య చనిపోతే ఉన్నది ఆడపిల్ల అని తనకి తల్లి అవసరం ఉంటుంది అని ఆ రోజు నేను వద్దన్నా వినకుండా అందరూ కలిసి నాకు మళ్ళీ పెళ్లి చేశారు. పోనీ వచ్చిన ఆడది నా కూతుర్ని తల్లిగా చూసుకొని ఉంటే నాకు ఇంకేం బాధ ఉండేది కాదు. కానీ వచ్చింది బ్రహ్మరాక్షసి అయి నా పిల్లని చూడకపోగా గొడవలు పడి మరి తను 2 పిల్లల్ని కని నా కూతుర్ని మాత్రం అలాగే ఒంటరిగా అనాథగానే మిగిల్చేసింది. అంటే ఏంట్రా నువ్వు అనేది, భ్రమరాంబ నీ కూతుర్ని సొంత కూతుర్లా చూసుకోవడం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా శరత్ చంద్ర. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సొంత కూతుర్లా కాకపోయినా కనీసం ఒక ఆడపిల్లగా కూడా చూడదురా అది అంటూ అక్కడ ఎండగా ఉండడంతో స్నేహితుణ్ణి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాడు చెట్ల కిందకి. అయ్యో అవునా, అసలే ఆడపిల్లరా పాపం, ఎలా భరిస్తుంది ఇదంతా? ఏం చేస్తాం, మా కర్మ అలా తగలడింది, అనుభవిస్తున్నాం ఇద్దరం. ఏదో అలా గడిచిపోతున్నాయి రోజులని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఏరుని చూడ్డానికి వెళ్ళిన అభిషేక్ చిన్నప్పుడు సెలవుల్లో ఎప్పుడు ఆ ఊరు వచ్చినా ఎండాకాలం కూడా నీరు తగ్గని ఆ ఏరు దగ్గరికి స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి వచ్చేవాడు అతను. వచ్చేటప్పుడు తెచ్చుకున్న మామిడికాయలు తింటూ ఏరులో ఈతలు కొడుతూ పిల్లలందరూ సాయంత్రం వరకు సరదాగా గడిపేసేవాళ్ళు.
ఆ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న ఒక రాయి మీద కూర్చున్నాడు చూసుకోకుండా అభిషేక్. ఊర్లో ఆడవాళ్ళందరూ ఆ ఏరు దగ్గరే బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం అలవాటు కాగా రోజూ ఆడపిల్లలందరూ కలిసి ఒక్కసారి అక్కడికి వచ్చేవాళ్ళు. ఆడుతూ పాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తమ పనులు చూసుకునేవాళ్ళు అందరూ కలిసి. కానీ ఈరోజు మాత్రం తనకేదో పని ఉండడంతో ముందుగానే అక్కడికి వచ్చిన శ్రావణి బట్టలు ఉతికి ఆరేసి స్నానం చేసి లంగాని కట్టుకొని పైన టవల్ చుట్టుకొని వచ్చేటప్పటికి తన బట్టల మీద కూర్చొని కనపడ్డాడు అభిషేక్. అది ఆడవాళ్లు స్నానం చేసే ప్లేస్ కావడంతో అటువైపు మగవాళ్ళెవరూ రారు. అలాంటిది అతను అక్కడికి వస్తాడని ఊహించని శ్రావణి అతన్ని చూసి భయం వేయడంతో వెంటనే ఆ రాయి పక్కకి కూర్చుంది కనపడకుండా. అయ్యయ్యో, ఇతనెవరో తెలియక ఇక్కడికి వచ్చినట్టున్నాడు. పైగా నా బట్టల మీద కూర్చున్నాడు. బహుశా చూసుకోలేదు కాబోలు. పోనీ అడుగుదామంటే నా ఒంటి మీద బట్టలు లేవు. ఎలా ఇప్పుడు అని ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక కాసేపటికి టైం అయిపోతుంది అన్న కంగారులో మెల్లగా అతని కింద ఉన్న తన బట్టల్ని చిన్నగా లాగడం మొదలుపెట్టింది. దాంతో తన కింద ఏదో కదిలినట్టు అనిపించి ఏంటో చూడ్డానికి పైకి లేచాడు అభిషేక్. తనలా పైకి లేవగానే భయంతో గుండె వేగంగా కొట్టుకోగా అక్కడ ఉన్న తన బట్టలు తీసుకొని అక్కడి నుండి పారిపోయింది వెంటనే శ్రావణి. వెళుతున్న శ్రావణిని చూస్తూ ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అంటూ షాక్లో చూస్తుండిపోయాడు అభిషేక్. ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మాయిల సమూహం అభిషేక్ని చూసి ఎవరయ్యా నువ్వు, ఆడవాళ్లు స్నానం చేసే చోటుకి వచ్చి దిష్టి బొమ్మలా నిలబడ్డావు అనడంతో ఆ మాటలకి వెనక్కి తిరిగిన అభిషేక్ని చూసి అందరూ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా నిలబడిపోతారు. 6 అడుగుల అందగాడు, పసుపచ్చని రంగుతో, నల్లని సిల్కీ హెయిర్తో, చురుక్కుమనే చూపులతో, కోటేరు లాంటి ముక్కు, స్కై బ్లూ కలర్ షర్ట్కి బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ వేసి పైన 2 బటన్స్ తీసి ఉండడంతో విశాలంగా కనిపిస్తున్న తెల్లని ఛాతీ, రైట్ హ్యాండ్ పాకెట్లో ఉండగా లెఫ్ట్ హ్యాండ్కి వాచ్తో పాటు వేలికి చిన్ని స్టోన్ ఉన్న సాదా ఉంగరం, కాళ్ళకి షూస్ వేసుకొని అబ్బాయి అంటే ఇలానే ఉండాలి, ఒకసారి చూడంగానే అందరూ ఫ్లాట్ అయ్యేలా అనుకుంటూ నోట మాట పడిపోవడంతో కళ్ళని మాత్రం అతనికి అప్పచెప్పి అలాగే చూస్తుండిపోయారు. వాళ్ళు అలా నిలబడిపోవడం చూసి ఏమైంది వీళ్ళకి అనుకుంటూ ఏమన్నారు, ఇది ఆడవాళ్ళు స్నానం చేసే చోట అని అడిగాడు. అవును అన్నట్టు అందరూ మరబొమ్మల్లా ఒకేసారి తలలు ఊపగానే సారీ నాకు తెలీదు అందుకే వచ్చాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే వెళుతున్నంతసేపు తననే చూస్తూ అబ్బా ఏమున్నాడు ఈఫిల్ టవర్ లాగా అనుకుంటూ అతను కనుచూపు మేర నుండి మాయమవ్వడంతో నిట్టూరుస్తూ అబ్బా ఏమున్నాడే కుర్రాడు, ఇలాంటి వాడు మొగుడైతే ఆ ఆడపిల్లకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టినట్టే అనుకుంటూ ముందుకు వెళ్తుండగా లంగా ఊని వేసుకొని తలకి తెల్ల టవల్ కట్టుకొని నడుం మీద నీళ్లు నిండిన బిందెతో అక్కడికి వచ్చిన శ్రావణిని చూసి అదేంటే ఈరోజు మాకంటే ముందుగానే వచ్చేశావు అని అడిగారు. మీకు నిన్ననే చెప్పాను కదే, ఈరోజు మా పిన్ని ఊరు వెళ్తుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని, అందుకే మీతో వస్తే లేట్ అవుతుంది అని ముందే వచ్చాను. తన పరిస్థితి ముందే అందరికీ తెలిసి ఉండడంతో సరేలే వెళ్ళు అని వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళారు. దాంతో అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది శ్రావణి. ఏరు దగ్గర నుండి కారు దగ్గరికి వెళ్ళాడు అభిషేక్. అప్పటికి సొంత విషయాలు అయిపోగా ఊర్లో విషయాలు మాట్లాడుకుంటూ నిలబడ్డ స్నేహితులిద్దరూ తల తిప్పి అతని వైపు చూశారు. వచ్చావా, రారా అని జనార్దన్, వీడే నా కొడుకు అభిషేక్ అంటూ కొడుకుని పరిచయం చేశాడు స్నేహితుడికి శరత్చంద్ర. నమస్తే అంకుల్ అన్నాడు చిరునవ్వుతో ఆయన వైపు చూసి అభిషేక్. నమస్తే బాబు అంటూ అతన్ని పైనుండి కింద వరకు చూసి కుర్రాడు చాలా బాగున్నాడు, ఇలాంటి వాడు అమాయకురాలైన నా బిడ్డకి భర్తగా వస్తే బావుండు అనుకున్నాడు మనసులో జనార్దన్. కొడుకు వివరాలన్నీ చెప్పి ఈ సంవత్సరం పెళ్లి కూడా చేయాలి అనుకుంటున్నట్లు చెప్పాడు శరత్చంద్ర. అవునా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, చాలా పెద్దవాడైపోయాడు, ఇలాంటి బిడ్డ ఉన్న నువ్వు అదృష్టవంతుడు రా చంద్ర అన్నాడు సంతోషంగా జనార్దన్. హహహ అవును అన్నాడు శరత్చంద్ర. డాడీ ఇంక వెళ్దామా? హా అని వస్తాన్రా జనార్దన్, సాయంత్రం శంకర్ వాళ్ళ ఇంటికి రా అంటూ కారెక్కాడు. అలాగే అంటున్న జనార్దన్కి బాయ్ అంకుల్ అని చెప్పి కారెక్కి స్టార్ట్ చేశాడు అభిషేక్. నా చిన్నప్పటి ఫ్రెండ్ అభి, ఆడుకోవడం, చదువుకోవడం, చివరికి పడుకోవడం కూడా ఒక దగ్గరే మేము. కాకపోతే వాడికి చదువు పెద్దగా ఎక్కేది కాదు.
అలా ఎప్పుడు చూసినా ఇద్దరం ఒకే చోట ఉండేవాళ్ళం అని నిట్టూర్చి, అందుకే కాబోలు ఇద్దరికీ రాత కూడా ఒకేలా రాశాడు దేవుడు అన్నాడు. ఏమైంది డాడీ? తనకి కూడా బిడ్డ పుట్టగానే భార్య చనిపోయింది. ఆ మాట వినగానే వాళ్ళ డాడీ తల్లి గురించి బాధపడుతున్నాడు అని అర్థమై సైలెంట్ అయ్యాడు అభి. నేను మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను చూసుకుంటూనే బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే వాడికి పుట్టింది ఆడపిల్ల కావడంతో అందరూ కలిసి పిల్ల కోసమని బలవంతంగా మళ్ళీ పెళ్లి చేశారు అని స్నేహితుడు చెప్పింది మొత్తం తనకి చెప్పాడు. అన్నీ మౌనంగా వింటున్నాడు అభిషేక్. పాపం ఆ పిల్ల అవన్నీ ఎలా భరిస్తుందో తెలియడం లేదు. నాన్నమ్మ కానీ అమ్మవాళ్ళు కానీ ఉండి ఉంటే తనని కొంచెం చూసుకునేవాళ్ళు, కానీ వాళ్ళెవరూ లేరు. పైగా ఆడపిల్ల ఎవరికైనా ఏం చెప్తుంది? తల్లికి చెప్పుకున్నట్టు ఆడపిల్ల తండ్రికి అన్నీ చెప్పుకోలేదు అన్నాడు బాధగా. తండ్రి మాటల్లోని బాధ అర్థమై, ప్లీజ్ డాడీ మీరు బాధపడకండి. బాధపడైనా మీరు ఏం చేస్తారు చెప్పండి? మనం ఏమైనా తన ప్రాబ్లమ్స్ తీర్చగలమా? మీరే అంటున్నారు కదా ఆడపిల్ల అని, కొన్ని రోజుల్లో పెళ్లి చేసేస్తారు కదా, అప్పుడు నో ప్రాబ్లం, అక్కడ తను హ్యాపీగానే ఉంటుందిలే, ముందు మీరు కూల్ అవ్వండి అంటూ ఉండగానే ఇల్లు రావడంతో కారు ఆపాడు. ఒసే శ్రావణి, ఎక్కడ చచ్చావే? నేను ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, అయినా కూడా అన్నీ సర్ది పెట్టకుండా ఇది పెత్తనాలకి పోయినట్టుంది. రానివ్వు చెప్తాను దీని సంగతి. ఏమోలే అని చూసి చూడనట్టు ఊరుకుంటుంటే ఇది నా నెత్తినెక్కుతుంది అంటూ పుట్టింటికి పోవడానికి కొత్త చీర కట్టి రెడీ అయ్యి శ్రావణి కోసం ఎదురు చూస్తోంది కోపంగా. ఇంతలో నీళ్లతో లోపలికి రానే వచ్చింది శ్రావణి. వచ్చావా మహారాణి? అప్పుడే అయిపోయాయా నీ పెత్తనాలు, లేదంటే ఇంకా ఏమైనా మిగిలాయా అంటూ రావడమే తన మీదకి ఎగబడింది. నీళ్ల బిందె వంటింట్లో పెట్టి ఏమైందమ్మా అంటూ అమాయకంగా అడుగుతూ ఓణీతో తన చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చింది భయం భయంగా. తన మాట కూడా పూర్తి కాకముందే ఈడ్చిపెట్టి కొట్టింది భ్రమరాంబ. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.